హాయ్ ఆల్. ప్రీవియస్ క్లాస్లో మనం వర్క్ గ్రూప్ని డొమైన్ కంట్రోల్గా కన్వర్ట్ చేయడం చూసాం. అదేంటంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ కంట్రోల్. సో ఇప్పుడు ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ కంట్రోల్కి మనము ఒక వర్క్ గ్రూప్ని ఎట్లా జాయిన్ చేయాలనేది చూద్దాం. సో ఏంటంటే ఫస్ట్ మన దగ్గర ఒక యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ కంట్రోల్ ఉంది. సో ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే డొమైన్ నేమ్ ఏంటి అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో లోకల్ సర్వర్లోకి వచ్చి మన డొమైన్ ఏంటిది wqe.com. సో ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈజ్గా system2 అని ఒక వర్క్ గ్రూప్ మిషన్ని తీసుకున్నాను. ఇక్కడ ఏం చేయాలంటే విండోస్ ఆర్ system dm.cpl ఇందులో వర్క్ గ్రూప్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ టు రీనేమ్ దిస్ కంప్యూటర్ ఆర్ చేంజ్ ఇట్స్ డొమైన్ ఆర్ వర్క్ గ్రూప్. సో ఇక్కడ మనం డొమైన్ని చేంజ్ చేయడం కోసం చేంజ్ క్లిక్ చేసి, సో ఈ మెంబర్ ఆఫ్ అనేది మనకి బేసిక్గా ఫస్ట్ వర్క్ గ్రూప్లో ఉంటుంది అన్నమాట. దీన్ని మనం డొమైన్ కంట్రోల్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి డొమైన్ తీసుకొని ప్రీవియస్గా మనం ఏ డొమైన్కి యాడ్ చేస్తున్నామో ఆ డొమైన్ నేమ్ ఇవ్వాలి. qwe.com ఆ డొమైన్ ఇచ్చి ఓకే చేసాం. సో మనం బేసిక్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డొమైన్ ఇచ్చే ముందు మనం ఫస్ట్ ncpa.cplలో అంటే ఐపీ అడ్రస్ అసైన్ చేసేటప్పుడు మనం ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే డొమైన్ యొక్క ఐపీ అడ్రస్ ఉందో దాని ఆల్టర్నేటివ్ ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్కి ఇస్తాం. అంటే ప్రీవియస్గా మనం system1లో ఇచ్చింది 10.0.0.1. సో ఇక్కడ ప్రిఫర్డ్ డిఎన్ఎస్ సర్వర్ అనేది 1 ఇస్తాం. ఓకే. సెకండ్ స్టెప్ ఏంటంటే బిఫోర్ డొమైన్ కంట్రోల్కి మార్చే ముందు మనం ఫైర్ వాల్ అనేది టర్న్ ఆఫ్లో ఉందో లేదో చెక్ చేసుకుంటాం. సో 2 టర్న్ ఆఫ్. ఓకే. దీస్ ఆర్ ద 2 రిక్వైర్మెంట్స్ ఫస్ట్ వీ నీడ్ టు డూ బిఫోర్ డొమైన్ కంట్రోల్ కన్వర్టింగ్. సో ఇప్పుడు జాయిన్ చేయాలంటే డొమైన్లో మన డొమైన్ నేమ్ యాడ్ చేసి ఓకే చేస్తే క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఏ క్రెడెన్షియల్స్? ఏ డొమైన్ అయితే మనం యాడ్ చేస్తున్నామో దాని క్రెడెన్షియల్స్. సో ఇక్కడ ఏంటంటే మనం డిఫాల్ట్గా అడ్మినిస్ట్రేటర్ అని ఇస్తాం. అడ్మినిస్ట్రేటర్ మన డొమైన్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాం. సో దాని పాస్వర్డ్ ఇచ్చేస్తాం. ఓకే. సో ఎప్పుడైతే మనం పాస్వర్డ్ ఇచ్చామో మన డొమైన్ యాక్టివేట్ అవుతుంది. అంటే వెల్కమ్ టు మన డొమైన్. ఓకే చేసాం. ఈ చేంజెస్ అప్లై అవ్వాలంటే రీస్టార్ట్ కంపల్సరీ. సో ఓకే, క్లోజ్, రీస్టార్ట్ చేస్తాం. సో ఆఫ్టర్ రీస్టార్ట్ అయిపోయిన తర్వాత మనం లాగిన్ అవుదాం. సో ఎప్పుడైతే లాగిన్ అయ్యామో మనకి అసలు ఇది వర్క్ గ్రూప్ని యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ కంట్రోల్కి మనం జాయిన్ చేసాం. అంటే జాయిన్ అయ్యిందా లేదా అనడానికి ఇక్కడ మనకి 2 ప్రూఫ్స్ ఉంటాయి. అంటే 2 రకాలుగా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మన సర్వర్ మేనేజర్లో లోకల్ సర్వర్కి వెళ్తే ఇక్కడ వర్క్ గ్రూప్ దగ్గర మన డొమైన్ నేమ్ యాడ్ అవుతుంది. బేసిక్గా మనం system1లో డొమైన్ యాడ్ చేస్తే అది జాయిన్ చేసినప్పుడు system2 కూడా డొమైన్ నేమ్ యాడ్ అయింది. ఇస్ ది ఫస్ట్ ప్రూఫ్. సో నెక్స్ట్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ తీసుకొని మనం ఇక్కడ నెట్స్పేస్ అకౌంట్ క్లిక్ చేస్తే మనకి సర్వర్ అని వస్తుంది. అంటే ఫస్ట్ మన కంప్యూటర్ రోల్ అనేది ప్రైమరీ అని ఉంటే అది యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ కంట్రోల్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో సర్వర్ అనేది రిఫర్ చేస్తుందంటే ఇది మనకి వర్క్ గ్రూప్ అనేది డొమైన్ కంట్రోల్కి జాయిన్ అయిపోయింది. సో ఇది ప్రాసెస్ అనేది వర్క్ గ్రూప్ని డొమైన్ కంట్రోల్కి జాయిన్ చేసేసాం.